మనందరికీ తెలిసి మనమే రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత తన యొక్క పూర్తి టీంని తయారు చేసుకున్న తర్వాత మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా మరి పెద్ద ఎత్తున మరి ఆ యొక్క సమావేశం జరుపుకోవడం, జాతీయ అధ్యక్షులైన నితిన్ నవీన్ గారు దాన్ని గ్రేస్ చేయడం చాలా సంతోషం. అనేక తీర్మానాలని రాష్ట్ర పార్టీ ఆ రోజు మన ముందు తీర్మానం చేసి మనకి మార్గదర్శనం చేసే విషయం కూడా మనం చెప్పచ్చు. మరి ఈ రోజున మిగిలిన జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంకొక 2-3 చిన్న చిన్న కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు జరిపే అవకాశం ఉందని మనందరికీ తెలుసు. మనందరం ఇంటినే ఉన్నాం. అక్టోబర్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్లో ఈ యొక్క ఎన్నికలు వస్తాయని చెప్పి మరి మనం అన్ని కథనాలు అది వాస్తవంగా కావచ్చు. మేబీ ఒక నెల అటు ఇటు తప్పితే ఖచ్చితంగా ఈ సంవత్సరం శివరాత్రిలోపు అయితే ఎన్నికలు జరగడం తథ్యం. మనందరం కూడా మొన్నే మే 10న నరేంద్ర మోదీ గారిని ఈ రాష్ట్రానికి ఆహ్వానించి వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఎవరు ఊహించిన విధంగా కనీ విని ఎగిరినంతగా విజయాన్ని సాధిస్తే దానికి ధన్యవాదాలుగా నరేంద్ర మోదీ గారిని మనం హైదరాబాద్ పిలుచుకొని ధన్యవాదాలు చెప్పడం జరిగింది. నాకు తెలిసిన తర్వాత ఈ 6-7 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన అన్ని సభల కంటే కూడా దాదాపు 2 మరి కార్యకర్తలు రావడం. ఆ రోజు చాలామంది మాట్లాడున్నాం. మనం కార్యకర్తలు కేవలం 50%, మిగిలిన 50% ప్రజలు వారంతట వారే స్వచ్ఛందంగా నరేంద్ర మోదీ గారిని చూడడానికి వచ్చారని మనందరం కూడా విన్నాం, చూసాం. లోపల ఎంతమంది ఉన్నారో బేగంపేట రోడ్డు మీద కూడా అంతమందే ఉన్నారు. ఆ యొక్క మైదానం సరిపోద్దా లేదని రాష్ట్ర పెద్దలు, అంటే నింపుదామా లేదని రాష్ట్ర పెద్దలు ఆ రోజున తర్జన పడుతుంటే లోపలికి వచ్చే పరిస్థితులు ఏంది మనం చూసాం ఆ రోజు. మరి అక్కడి నుంచి అందరూ ఈ రోజున వెస్ట్ బెంగాల్ అయిపోయింది, కేవలం మిగిలింది తెలంగాణ. ఏదైనా రాష్ట్రంలో కొత్తగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే అంటే అది కేవలం తెలంగాణ అని చెప్పి దేశమంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్న విషయం మనందరూ తెలిసింది. ఒక మంచి తరుణంలో ఉన్నాం. అనేక దశాబ్దాలుగా మరి అనేక మంది పెద్దలు ఈ భారతీయ జనతా పార్టీకి పనిచేసి అధికారాన్ని చూడకుండా గౌరవాన్ని కూడా పొందకుండా కాలం చెందారు. ఇప్పుడే పెద్దలు గౌతమ్ గారు ఇంటి కోసం చూపించాం. మన పెద్దలు ఎవరైతే ఈ పార్టీకి జిల్లాలో కష్టపడి పనిచేశారో, జెండా మోసారు, కనీసంగా వారికి ఏ గౌరవం దక్కలేదు, ఏ అధికారం చూడకుండా వెళ్ళిపోయారు. అటువంటి ఎంతోమంది త్యాగధనుల కష్టం మీద ఈరోజు మనం ఈ యొక్క పార్టీని నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి వచ్చే ఎన్నికల్లో వారి కష్టానికి ఫలితం మనం చూపించాలి. మనందరం కూడా అధికారంలోకి రావాలి. అబ్కీ బార్ తెలంగాణకి బార్ మనం మరి పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. చాలా సంతోష విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు గ్రామ స్థాయి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, రిజల్ట్ రాకపోవచ్చు మనకి, కానీ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క బూత్లో మనకి ఓట్లు పడ్డాయి. ప్రతి ఒక్క బూత్లో మనకి కార్యకర్తలు మరి ముందుకొచ్చి పనిచేశారు. అది చాలా శుభసూచకం అని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ,
అన్నిసార్లు మనం గెలవలేకపోవచ్చు, గెలిస్తేనే పార్టీ ఉన్నట్టు కాదు, కానీ మన ప్రయత్నం లోపం ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదని, మన ప్రయత్నం లోపం లేకుండా మనం చేసిన పోరాటమే మనం చూసిన రిజల్ట్. చాలా చోట్ల మంచి సంఖ్య మనకి ఓటు రావటం చాలా సంతోషం. ఎస్ఐఆర్ విషయంలో కూడా మరి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఈరోజు అనేక రకాలుగా మనం పనిచేస్తున్నాం. వీటన్నిటి కూడా రానున్న ఎన్నికల్లో మన యొక్క సత్తా చూపించడానికి ఎన్ని సంకేతాలుగా భావిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ